నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. రామోజీరావు గారి సంస్కరణ సభ ఏదైతే ఉందండి, అది వైసీపీ క్యాడర్ సంబంధించి చాలా వరకు కూడా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళేంటంటే ఆయన ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్‌కి సంబంధించిన వ్యక్తి. ప్రభుత్వంతో సంబంధం ఏంటి? ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి మరి ఆ సభలు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? అదంతా ప్రజాధనమే కదా! అవును. సో, ఇది కరెక్ట్ కాదు కదా! అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారండి. అంటే అంజి గారు ఇక్కడ 2 విషయాలు. మొట్టమొదటిది అది ప్రభుత్వమే నిర్ణయించినటువంటి సంస్మరణ సభ అనేటువంటి దానికి ఏ ఆధారాలు లేవు. వీళ్ళు కోట్ చేస్తున్నారు. అంటే ఖర్చు కోట్ చేయడం అయిందనేది అంటే ఒక 16 కోట్ల సంథింగ్ ఎంత ఖర్చు అయిందనేది కూడా కోట్ చేస్తున్నారు. నేను కూడా ఇన్విటేషన్ చూశాను. ఓకే. దాని మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంబ్లం రాజముద్ర కానీ అఫీషియల్‌గా అది గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి సభ అనేటువంటిది అఫీషియల్‌గా ఎక్కడ లేదు. నంబర్ 1. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఒక ముఖ్య అతిథిగా మాత్రమే దానికి ఇన్వైట్ చేయడం జరిగింది. సరే, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా పోనీ గవర్నమెంటే ఖర్చు పెట్టింది అనుకోండి, ఖర్చు పెట్టి సభ చేస్తే మాత్రం తప్పేంటి అంటాను నేను. ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావు గారు అనేటువంటి ఆయన ఎలా అయితే ఒక బ్రాండో, తెలుగువారి ఆత్మగౌరవానికి భారతదేశ వ్యాప్తంగా, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మద్రాసీలు అనేటువంటి పేరుతోటి సౌత్ ఇండియన్స్ మొత్తాన్ని పిలుస్తున్నటువంటి సందర్భంలో కాదు, తెలుగువారు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ జాతి ఇంత గొప్పదని చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన మరి వాళ్ళ పార్టీలకు అతీతంగా అందరం, ఈవెన్ మీరన్నటువంటి ఎవరైతే విమర్శిస్తున్నారో వైసీపీ వాళ్ళు, పలు సందర్భాల్లో ఎన్టీ రామారావు గారిని ఎంతగా పొగిడారో మనం చూసాం. అసలు రామారావు గారికి వెనుపోటు తోడ్చాడు, ఆ మహానుభావుడు ఈ మహానుభావుడు అని వీళ్ళే మాట్లాడారు. సో ఆయన ఎలా అయితే పార్టీలకు అతీతంగా అందరితోటి మహానుభావుడు అనిపించుకున్నాడో, ఆయన తరువాత నాకు తెలిసినంతలో ఆంధ్ర ప్రజల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి రెండో వ్యక్తి రామోజీరావు గారు. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిన్నటి పేపరు ఇవాళ వచ్చేది నా చిన్నతనంలో, నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో. అలాంటిది తెల్లారేపాటికి పేపర్ చదవటం అనేటువంటి అలవాటు చేసిందే ఈ రాష్ట్ర ప్రజలకి రామోజీరావు గారు. ఆ రోజు నుంచే ఒక పక్కన రామారావు గారి రాజకీయం, ఇంకో పక్కన రామోజీరావు గారి యొక్క పేపరు, ఈ రెండిటి ద్వారానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయ చైతన్యం అనేటువంటిది వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అది సత్యం. ఓకే. ఎక్కడో నగరాల్లో పట్టణాల్లో మాత్రమే రాజకీయాల గురించే మాట్లాడుకునే స్థాయి నుంచి రచ్చబండల మీద కూర్చొని భారతదేశ రాజకీయాన్ని పల్లెటూరు వాళ్ళు కూడా మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ఇద్దరు వ్యక్తులకి దక్కుతుంది. దాంట్లో ఒక ఆయన దూరమై చాలా రోజులైంది, ఇంకొక ఆయన ఈ మధ్యనే రామోజీరావు గారు మనకి దూరం అయ్యారు. అయితే మీరు గమనించండి, రామోజీరావు గారు ఒక వయసు వచ్చిన తర్వాత, రామోజీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ఆయనంతటా ఆయనగా వెళ్ళి ఒక వ్యక్తిని కలిసి, ఒక రాజకీయ నాయకుడిని కానీ, ఒక ప్రధానమంత్రిని కానీ, ఒక ముఖ్యమంత్రిని కానీ కలిసినటువంటి సందర్భం మీకు గుర్తుందా? రామోజీ ఫిల్మ్ సిటీ దాటి ఆయన ఏ వ్యక్తినైనా, అతను ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, ఎవరైనా ఈయన వెళ్ళి కలిసిన సందర్భం ఉందా? లేదు, వీళ్ళే రావటం లేదు. ఎవరైనా సరే, అది అమిత్ షా గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, తర్వాత కేసీఆర్ గారైనా, ఏది లక్ష నాగళ్ళు పెట్టి నేను దున్నిస్తా రామోజీ ఫిల్మ్ సిటీని అన్నటువంటి కేసీఆర్ గారైనా, ఆ తర్వాత ఆ మాటకు వస్తే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారైనా, వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని కలిశారా? ఆయన ఎవరి దగ్గరకన్నా వచ్చి కలిశారా? మీ ప్రయోజనాల కోసం మీరు వెళ్ళి కలుస్తున్నారు ఆయన్ని. అదే లక్షనాగలతో దున్నిస్తాన్న కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరో విలేకరు అదే ప్రశ్నిస్తే, అవులాగా ఎవరు చెప్పారు నీకు? అదేమనుకున్నావు రామోజీ ఫిల్మ్ సిటీ అంటే? అసలు హైదరాబాద్కి తెలంగాణకి తలమానికం అయితే దాన్ని ఏం చేస్తానండి, ఎక్కడో చూపించాను. అంటే ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ సలహాల కోసం ఆయన దగ్గరికి వెళ్ళారు కానీ ఏ రోజు ఒక పని చేయమని కానీ ఒకటి కానీ ఆయన ఎప్పుడు చేయజాచింది లేదు. ఓకే. తర్వాత ఉద్యోగ కల్పన అనేటువంటిది రామోజీరావు గారు వచ్చే వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలే ఉద్యోగాలు, లేకపోతే అసలు ప్రైవేట్ ఉద్యోగాలంటే కాదు అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే గొప్ప, లేకపోతే వాడు ఎందుకు పనికిరానాడు, అసలు ఉద్యోగం కాదు. అలాంటిది కొన్ని వేలాది మందికి ఆయన ఉపాధి చూపించి, ఆయన దగ్గర పనిచేసేటువంటి జనరల్ మేనేజర్ దగ్గర నుంచి రోజు పొద్దున్నే ఇంటికి వచ్చి పేపర్ వేసే పేపర్ బాయ్ ద్వారా దాకా
ఎంతమందికి ఉపాధి కల్పించినట్టండి? మీ ప్రభుత్వం పని ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి, ఆయన చాలా సులభతరం సరళతరం చేశారు కదా, ఎంతోమందికి ఉపాధి చూపించారు కదా, దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్స్ మీకు కడుతున్నారు కదా. ఉన్నటువంటి వాళ్ళల్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉండి ఉంటారు రామోజీరావు గారు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఆయనకు ఉన్నటువంటి సంస్థలు కానీ వీటి మూలన అవును, అంత వైట్ So, ట్రాన్సాక్షన్. అంత వైట్ ట్రాన్సాక్షన్. అవును. తర్వాత సిస్టమ్స్ వైజ్ ఎవరైనా మాట్లాడుకోవాలి, ఒక వ్యాపార సంస్థను ఎలా నిర్వహించాలి అంటే, అది ఈనాడు కానివ్వండి, లేకపోతే మార్గదర్శి కానివ్వండి, ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏ రోజు రామోజీరావు గారు వెళ్ళి విజిట్ చేసిన సందర్భం ఉండదు. ఒక సిస్టమ్ డిజైన్ చేస్తే దానంతట అది నడిచిపోతూ ఉంటుంది. ఇవాళ భారతదేశమే కాదు, బయట దేశాల నుంచి కూడా వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసుకుంటున్నారు. బాంబేలో బాలీవుడ్ సగం సినిమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇంత గొప్ప వ్యక్తికి, తెలుగు జాతికి ఇంత సేవ చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అఫిషియల్గా ఏర్పాటు చేస్తే మాత్రం నష్టమే ఉంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే పద్మ విభూషణ్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఏమన్నా ఆయన బీజేపీకి సంబంధించిన ఆయన, రామోజీరావు గారు బీజేపీ పార్టీ అతన కాదు కదా. కొంతమంది గొప్ప వ్యక్తుల్ని మనం పార్టీలకు అతీతంగా చూడాలి, వాళ్ళకి పార్టీ రంగు పొలం కొడుతూ. కానీ దౌర్భాగ్యపూరితంగా ఏంటంటే, కొన్ని పార్టీలు కక్షగట్టి అంతటి సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేద్దామని చూసినటువంటి సందర్భాలు మనం చూసాం. చూసి ఏం చేయగలిగారు? నాకు గుర్తున్నంత వరకు ఒక్కసారి రామోజీరావు గారిని కోర్టు మెట్లకి ఇచ్చగలిగారు, ఒక్కసారి ఆయన బెడ్ మీద పడుకున్నప్పుడు మీరు వెళ్ళి విచారించగలిగారు. ఇంతమంది దుష్ట శక్తులు కలిసినా కానీ వాళ్ళు చేయగలిగింది రెండు పనులు చేయగలిగారు. ఒక్కసారి కోర్టు మెట్లెక్కిచ్చారు, ఒక్కసారి ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు మీరు వెళ్ళి విచారించగలిగారు. అది కూడా ఏంటి? అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద లా. అది అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తికి పోనీ చేసినందుకు మీకు ఏమైనా నష్టం వచ్చిందా? రాష్ట్రానికి, అమరావతికి 10 కోట్ల రూపాయలు అయినా వాళ్ళు డొనేషన్ అనౌన్స్ చేశారు ఆ సందర్భంగా. మరి గవర్నమెంట్కి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా డబ్బు పెట్టమని? ఒకవేళ పెట్టుంటే, నేను ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టిందనేది నేను నమ్మట్లేదు. ఒకవేళ పెట్టినా వీళ్ళు అన్నట్టు 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు అవ్వదు. అక్కడ కార్యక్రమం ఎలా జరిగిందో మనం చూసాం, ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగింది. ఒకవేళ జరిగినా కూడా దాంట్లో తప్పు లేదంటాను నేను. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తులు, ఆంధ్ర ప్రజల జీవనోపాధిని పెంచినటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళకి ఇలాంటి గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. గతంలో ఉన్న గవర్నమెంట్కి ఇలాంటి పద్ధతులు, సాంప్రదాయాలు ఇలాంటివి ఏం తెలియవు. వాళ్ళకి ఎంతసేపుడికి ఏంటంటే దోచుకోవటం, దాచుకోవటం మాత్రమే తెలిసినటువంటి వాళ్ళకి ఇలాంటివన్నీ కొంచెం విచిత్రంగా కనిపించవచ్చు. దాన్ని చూసి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి మనం జాలి పట్టడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు.